శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తొందరగా వివాహం జరగాలంటే ఏ సమయం అనుకూలిస్తుంది, ఏ గ్రహాలని పరిహారం చేసుకుంటే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక జాతకుడికి ధనుసు రాశి వారికి అనుకుంటాం తొందరగా వివాహం జరగాలంటే సాధారణంగా గోచార రీత్యా గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మనకి ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి మే 31 లోపు వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది దాటితే మళ్ళా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యన ఆ సమయం కూడా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది. ప్రధానంగా మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా గమనించవలసి ఉంటుంది. దశానాథుడు బలంగా లేకపోయినా పాపగ్రహాలతో కలిసిన వివాహం అన్నది జరగడం కష్టం అవుతుంది. అందుకని ప్రస్తుతం ధనుసు రాశి వారి గురుబలం ఎలా ఉంది, మరి దశ ఏ విధంగా ఉందని పరిశీలించవలసి ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రంలో జన్మించిన వారికి కేతు మహాదశ బాల్యంలో 7వ సంవత్సరం దాకా ఉంటుంది. అంటే పాదాన్ని బట్టి మారుతుంటుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అంటే అదృష్టం బాగుండి మంచి డెవలప్మెంట్ ఉంటాయి. శుక్ర మహాదశలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. అంటే ఎర్లీ మ్యారేజ్ అనుకుంటాం 90 డేస్ బట్టి 26, 25 జరిగినప్పుడు ఓకే. లేదు, జరగడం లేదు, ఆ టైంలో వివాహం చేయాలనుకుంటే మాత్రం శుక్రగ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. శుక్రగ్రహానికి పరిహారం ఏం చేస్తాం? అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారిని తామర కలవపులు అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు, వాటితో అమ్మవారికి అర్చన చేయించడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, కనకదాన స్తోత్రం లాంటివి పారాయణ చేయడం, ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పాయసం నివేదన నైవేద్యంగా చేసి మరి లలితా సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఇది కామన్గా శుక్రమహాదశ అనుకూలించే అవకాశం ఉంది. శుక్రమహాదశ దాటితే అంటే కొంతమందికి 25లోనో, కొంతమందికి 26లోనో, కొంతమందికి 23లో కూడా రవి మహాదశ వస్తుంది. ఈ రవి మహాదశ వివాహానికి అంత సపోర్ట్ చేయదు ఎవరికన్నా సరే. ఒకవేళ రవి దశలో వివాహం జరిగినా కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని రవి దశలో సాధారణంగా వివాహం చేయకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవచ్చు రవి గ్రహానికి పరిహారం చేసి. అంటే ఎవరైతే రవి మహాదశ జరుగుతుంది ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి, వారు రవిగ్రహ పరిహారం నిమిత్తం సూర్య భగవానికి పరిహారం అంటే ఆదివారం నియమంగా ఉండడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య ఉదయం పారాయణం, ఒకసారి గోశాల దర్శించి గోశాలలో ఒక 10 కిలోల గోధుమలు గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పౌర్ణమి రోజు లేదా ఏకాదశి రోజు మీ యొక్క తారాబలం చూసుకొని సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ రవి యొక్క అనుగ్రహంతో రవి దశలో వివాహం జరుగుతుంది. జరిగినా కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత వస్తే చంద్రమహాదశ మాత్రం 100% వివాహానికి అనుకూలం. అంటే ఇమీడియట్ గా చంద్రుడే వివాహం చేస్తాడు, లేదా కుజుడు కూడా చేయొచ్చు. అందువల్ల మరి రవి దశలో ఉన్న వాళ్ళు ఈ విధంగా పరిహారం చేసుకోవడం కానీ చంద్రదశ వచ్చేదాకా ఎదురు చూడటం కానీ చేసుకుంటే మంచిది. ఇవి అనుకూలించినా కూడా జన్మజాతకం కూడా పరిశీలించాలి. జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితి అంటే సప్తమైనటువంటి మిథునంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, లగ్నాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమైన మిథున రాశిలో ఉన్న, మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు ధనుసు రాశిలో ఉన్న, అది మరి సాధారణంగా 2 వివాహాలు
జరిగే అవకాశం ఉందని శాస్త్రం చెప్తాడు. ఇప్పుడు మొదటి వివాహానికి అనుకూలత లేదు, రెండో వివాహం గురించి ఆలోచించక్కర్లేదు, అందులో దానికోసం పెద్ద భయపడక్కర్లేదు. సప్తమ స్థానంలో శుభగ్రహాలంటే తొందరగా ఇలాంటి బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే, చంద్రుడు ఉన్నా సరే వివాహం తొందరగా జరుగుతుంది. శని, రాహు, కేతువు, ఈవెన్ గురువు ఉన్న కొన్ని సందర్భాల్లో ఆలస్య వివాహం చేస్తూ ఉంటాడు. కాబట్టి అదే సప్తమ భావంలో ఉన్నటువంటి గురువు పైన ఏదైనా ఒక పాపగ్రహ దృష్టి ఉందా, లేదంటే సప్తమ భావం రెండు పాపగ్రహాల మధ్య పడి ఉందా, లేదంటే గురువు రెండు పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, లేదంటే బుధుడు రెండు పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, అనేక విధాలుగా ఇది చెప్తాడు. ప్రధానంగా శుక్రుడు శనితో కలిసి ఎంత దగ్గరగా ఉన్నా అంత లేట్ అవుతుంది. రాహుతో కలిస్తే వివాహం స్ట్రగుల్ పడతా ఉంటాం. రవి శుక్రుడు కలిసి కంబస్ట్ అయినా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇవన్నీ జాతక చక్రంలో ఉన్న పరిశీలించి ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే తొందరగా వివాహం జరుగుతుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి వివాహం ద్వారా ఒక మంచి చలాకి అందమైనటువంటి తెలివైనటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత జాతకుడు జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.